నమస్తే 4 PM టాప్ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ పోలీస్ నిర్బంధాలు అణచివేతల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బయలుదేరారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దివాకర్ రావు, మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్తో కలిసి హరీష్ రావు పరిగికి బయలుదేరారు. ఈ క్రమంలో హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండో టాపిక్ నిజామాబాద్ జిల్లాలో రైతాంగం రేవంత్ ప్రభుత్వంపై తిరగబడింది. కలెక్టరేట్ను ముట్టడించిన రైతులు సర్కారు తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దెబ్బతిన్న పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టాప్ 4లో మూడో టాపిక్ యాసంగిలో సాగు చేసిన శనగ పంట దిగుబడి చేతికందుతోంది. రైతులు పంటను కోసి ఆరబెట్టడంతో పాటు ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు సెంటర్ల ప్రారంభానికి సంబంధించిన ఊసే లేదు. ఇక నాలుగో టాపిక్ సింగూరు జలాల కోసం బీఆర్ఎస్ నేతల బృందం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. సింగూరు ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లాకు సాగునీరు అందించడం లేదని ఫిర్యాదు చేసింది. డ్యాంలో 7.39 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. నిర్బంధాలు అణచివేతల మధ్య ఉద్రిక్తంగా పరిగి పర్యటన, హరీష్ రావు అరెస్ట్, విడుదల. టాప్ 2 న్యూస్ కలెక్టరేట్కు కదం తొక్కిన ఇందూరు రైతాంగం, కొనుగోలు కేంద్రాల కోసం పట్టు, పోలీసుల ఓవర్ యాక్షన్. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో శనగ రైతు ఆక్రందన, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. సింగూరు జలాలు లేక మెదక్ జిల్లా గొంతెండుతోంది. హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. టాప్ 4 హెడ్లైన్స్ మరోసారి చూస్తున్నాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. నిర్బంధాలు అణచివేతల మధ్య ఉద్రిక్తంగా పరిగి పర్యటన, హరీష్ రావు అరెస్ట్, విడుదల. ఇక టాప్ 2 న్యూస్ చూస్తే కలెక్టరేట్కు కదం తొక్కిన ఇందూరు రైతాంగం, కొనుగోలు కేంద్రాల కోసం పట్టు, పోలీసుల ఓవర్ యాక్షన్. ఇక టాప్ 3 హెడ్లైన్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో శనగ రైతు ఆక్రందన, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. సింగూరు జలాలు లేక మెదక్ జిల్లా గొంతెండుతోంది. హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్, రవీందర్, రాజు, కిరణ్ ద్వారా తెలుసుకుందాం.